శశివర్ధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం శిథిలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రే గౌస్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే హస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాపమంగళం తేషాం ప్రతిష్టో భగవాన్ మంగళాయతనం హరిః నామస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః తేషామిందేవరశ్చామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం యస్య త్రిదవక్రాద్యాః పారిషద్యాః పరశుతం విఘ్నంతి శరదం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్పార్తాదికం ధర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థమిదే వికనసే నమః భృగుమరీచంద్రికశ్యవేక్షో నమః. పుణ్యాహవచన కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటున్నాం. పుణ్యాహవచనం అంటే ఈ ప్రదేశం అంతా పవిత్రం కావాలి, ఆత్మశుద్ధి కలగాలి. ఆ విగ్రహములన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకుని వచ్చాం కదా, ఇవన్నీ పవిత్రం కావటం కోసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మంత్రపూరితంగా గంగా మొదలైనటువంటి నదుల యొక్క జలాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆ జలము చేత అంతా పవిత్రం చేసి కళ్యాణ కార్యక్రమం ప్రారంభించబోతుంది. మణిమయ విగ్రమ శుక్ల కంశయ్యగాది శుభద్రవ్యాని శోభనకరణాని భవేయుః. సంవత్సరాయ ఋతుమాసవక్షరితి వారణక్షత్రయోగ కరణలగ్న హోరాగ్రే కాన నవాం సద్వాదశాం సత్రిక్షాం సత్రిక్షతం సకా నిరంతరం అనుకూల. నమస్కారం చేసుకోండి. సుముహూర్తం జరుగుతున్నది. అందరూ కూడా మనస్సు ఇక్కడ పెట్టి కందుల పండుగగా చూడండి. జీలకర్ర బెల్లము రెండింటి యొక్క మిశ్రమాన్ని దంపతులు ఇద్దరు కూడా ఒకరి శిరస్సు మీద ఒకరు ధరించుకుంటారు. బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందిట. దివ్యమైన అయస్కాంత తత్వం కలిగినటువంటిది. అందుకని మన హిందూ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం అందరూ దర్శించుకోండి, నమస్కరించుకోండి. అఘోరదిక్షురపతిక్రియేతి శివాను అఘోరదిక్షురపతిక్రియేతి శివాపతిభ్యస్తు మనా సువర్చాః దేవశోర్దేవకామాత్యో నాసన్నో భవత్ విపతే సంచతుష్పతే ధ్రువం గోమాత్వాహారుహమంతరభూత్ ధ్రువస్తిష్టా విజాజలిః ధ్రువస్థ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషా విశోమో మృషామసి అతోధ ఇంద్ర కేవలీర్విశో బలిహృతస్కరతో. గట్టిగా కరతాళ ధ్వనులు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఊరు కూడా ఏకమైనటువంటి శుభ సమయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రథమ వీక్షణమని ఈ సమయంలోనే దంపతులిద్దరు కూడా ఒకరినొకరు చూచుకుంటారట. ఆ సమయంలో మంత్రములు చదువుతుండగా ఒకరినొకరు చూచుకుంటే వారు అన్యోన్య దాంపత్యంతో కలకాలము విలసిల్లుతారని మనకు వేదం చెప్తున్నది. అందుకని ప్రథమ వీక్షణానికి అంత శక్తి ఉండదంటారు. అయితే ఈ రోజుల్లో మన వివాహాల్లో అయితే ఆ మంత్రములు చెప్పేటప్పుడు ఒకరినొకరు చూసుకోమని చెప్పడం కానీ అందులో ఉన్న అంతరార్థం కానీ తెలియదు. ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు నా వంక చూడమ్మా నా వంక చూడమ్మా అంటుంటారు.
ఫోటోలు సరిగా పడవేమో అని చెప్పని. వారి పక్కగా చూడాల్సింది ఒకరినొకరు కరిబొమ్మల్లో చూసుకుంటే వారి యొక్క దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పింది. దాన్ని తెలుసుకొని మన పిల్లలకు చెప్పి కనీసం ముందు ముందు వివాహాల్లోనైనా దాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఆ విధంగా వివాహ సంస్కారాలు జరపాలి. అటువంటి ఇరువురు కూడా ఏకమైనారు. శ్రీదేవి భూదేవి సమేతుడైనాడు స్వామివారు. ప్రక్కల నిలబడి కొలికే ముచ్చట, ఆ పక్కన భార్య ఉండగా ఆ ముచ్చటే వేరండి. ఒంటరిగా ఉంటే ఏది సాధించలేరు. ప్రకృతి పురుషులు ఏకం కావాలి. ప్రకృతి పురుషులు ఏకమైతేనే ఈ సృష్టి అంతా ఉంటుంది. కాబట్టి అష్టదిగ్ధం దండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్రుది వరుణవాయ కుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే నవలేక్షసురా సర్పిధి క్షీరశుద్ధోదగాఖ్య సప్తావరుణైరావృతే జంభూ ప్లక్షకుశక్రౌంజ శాకశాల్మలి పుష్కరాక్ష సప్తద్వీపదీపితే మహేంద్రమరే సహ్య సుక్తిమదృక్షవత్ వింధ్య భార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే బ్రహ్మే భారత కిం పురుష హరిలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక గురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ జంబోద్వీపే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాధినమభూమాధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తరదిగ్భాగే శ్రీ అహోభిలగరుడాచలశ్చ పూర్వ దిగ్భాగే శ్రీరంగాస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్సృష్టుః పరార్థత్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే దివసే ద్వితీయయామే త్రయోదశ ఘటికః ద్విచత్వారింశత్ ఘటికాసు గతాసు మిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే స్వాయంభువస్వారోచిషోత్తమ తామస వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం అతీతేషు తదుపరి అష్టావింశతతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత అష్టలక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే తదోపాధే యుధిష్ఠర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్ఛకానాం మధ్యే తృతీయే శాలిశాకనమహిగే అస్మిన్ అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశర్ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే దశమ్యాం బృహస్పతివాసరే మృగశిరా నక్షత్రే శుభయోగే శుభకరణ శుభముహూర్తే. అందరూ కూడా చెప్పండి అమ్మ, చక్కగా నమస్కారం చేసుకొని. మమ అనేక అనేక జన్మసు జన్మసు ఇహ ఇహ జన్మని చ జన్మనిజ ఏతత్ ఏతత్ క్షణ క్షణ పర్యంతం పర్యంతం బాల్య బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధక వార్ధక యేషు యేషు రహసి రహసి ప్రకాశ ప్రకాశ ఏచ ఏష ఆవృత్త ఆవృత్త అనావృత్త అనావృత్త మహా మహా పాతకాది పాతకాది సమస్త సమస్త దురిత దురిత క్షయ క్షయ అర్థం అర్థం దశ దశ పూర్వేష పూర్వేష దశ దశ అపరేష అపరేష మధు మధు వంశానాం వంశానాం మాతృ మాతృ
వంశానాం సర్వేషాం సర్వేషాం పితॄణాం పితॄణాం కుంభీపాక కుంభీపాక లోహిత లోహిత ధామ రామ ఆతప ఆతప సంఘాత సంఘాత కాల కాల సూత్రాది సూత్రాది వివిధేభ్యో వివిధేభ్యో మహా మహా ఘోరేభ్య ఘోరేభ్యః నరకేభ్య నరకేభ్యః ఉత్తీర్య ఉత్తీర్య ఓం తిలయ సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్షణ క్రమేణ సర్వరాశ్చ పర్షణ సంమిత కాలే శ్రీహరిలోక నివాసిత్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక ఏవాపకర్షక్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే ఆదిత్యలోక నివాసిత్యర్థం గంగా బాలుకాదిభిः సప్తర్షి మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక లోపాపకర్షకమేన సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే బ్రహ్మలోక నివాసిత్యర్థం మాషే ధ్రువ మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక లోపాపకర్షణకర్మేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే ధ్రువలోక నివాసిత్యర్థం గోలోపమయుభిర్నక్షత్ర మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక లోమాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే గోలోక గోలోక నివాసిత్యర్థం చెప్పన మళ్ళీ త్రిగుణి కృత అగ్ని స్తోమ అతి రాత్ర ఆప్తో యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శత క్రతు పుణ్య ఫల వాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ఇతి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చాస్వరూప రూప గుణ విభవైత్పర్యాది నిరూపక శ్రీ వికనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః వసిష్ఠాది దివ్యమహర్షిభిః ఉక్త గుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన పూర్వభాజను కన్యాదాన కల్పోక్త సకల పుణ్యఫలావాప్త్యర్థం చెప్పండమ్మా అహం కన్యా దానం దానం కరిష్యే ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ అఖిల లోక పవిత్ర గోత్రాయ కారణ కారణాయ భక్తార్పితస్య శ్రీ జనార్దన స్వామినః వరాయ बोलो जनार्दन भगवान की चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्छवन आप्नुवौरवजामदग्निपञ्चारुषेय प्रवरान्विता भार्गवश गोत्रोद्भवीं भृगोः सङ्कल्पतनयां प्रकृत्यन्त सम्भूताम् अयोनिजां श्री देवी नाम्नीम् इमां कन्याम् धात्री रमण गोविंद గోవింద चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप आवत्सार नैद्रवत्रयारुषेय प्रवरान्विता काश्यपस गोत्रोद्भवीं कश्यप प्रजापते संकल्पतनयां सकल वेदाध्यायिनीं श्री भूदेवी नाम्नीं इमां కన్యాం లక్ష్మీరమణ గోవింద గోవింద. మన భారతదేశం యొక్క భౌగోళిక స్థితి అంతా చెప్పారు. ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఆ నామములు విన్నప్పటికీ కూడా మోక్షం కలుగుతుంది. అయోధ్య 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 అంటే అందుకని అయోధ్య బాలరాముడికి అంత ప్రసిద్ధి మనకు కలిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతేకాకుండా కన్యాదానం వలన ఎన్ని ఫలితాలు కలుగుతాయో చాలా మంత్రాలు చెప్పారు.
వాజపేయాది యజ్ఞాలు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అండి. వాజపేయి యాగం అన్నా, అశ్వమేధ యాగం అన్నా, ఈ యాగములు చేయటం అంటే సామాన్యం కాదు. రామచంద్రమూర్తి చేశారు, ధర్మరాజు చేశారు. అటువంటి అశ్వమేధాది యాగములు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఇప్పుడు వీరు చేసే కన్యాదానం వల్ల అంత ఫలితం ఉంటుందండి. నమ్మాలి, వేదం చెప్పినటువంటి మాట. అంటే అంత ఫలితం ఈ కన్యాదానం వల్ల కలుగుతుందిట. అంతేకాదు దశపూరేషాం దశాపరేషాం, ఇటు 10 తరాలు అటు 10 తరాలు, అంటే మాతృవంశంలో పితృవంశంలో ఆ 20 తరాలు, మన తరం 21 తరాల వారు తరించాలి అంటే ఒక అమ్మాయి అయినా పుట్టాలి, ఆ అమ్మాయిని కన్యాదానం చేసుకోవాలి. అందరూ మగపిల్లలే పుట్టారండి, అమ్మాయిలు లేరంటే కనీసం ఇటువంటి దేవతా కళ్యాణాల్లోనైనా పీటల మీద కూర్చొని ఇటువంటి కన్యాదానం చేసుకొని ఆ ఫలితం పొందమన్నారు. పితృదేవతలు శాశ్వతమైన ఉత్తమ లోకాలు పొందాలంటే ఇందాక చాలా మంత్రాలు చెప్పారు. ఆ మినుములు మరి సూర్య మండలం దాకా రోజు సంవత్సరానికి ఒక గింజ చొప్పున అలా వేస్తే ఎంత వరకు వెళతాయో, ఆ తర్వాత ఒక్కొక్క గింజ తీస్తుంటే అవి పూర్తి అవ్వడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడతాయో, మన పితృదేవతలు కూడా అంతకాలం ఉత్తమ లోకాల్లో ఉంటారు. ఎంత విశేషమో చూడండి. కాబట్టి కన్యాదానం అంటే ఆడపిల్ల పుట్టించే మైనస్ అనుకోవటం, మగపిల్లవాడు పుట్టాడంటే ప్లస్ అనుకోవటం, అది పూర్తిగా అవివేకం. కుమారుడు అనేటువంటి వాడు పితృణ విముక్తిని కలిగిస్తాడు, పున్నామ నరక నుంచి తప్పిస్తాడు. కానీ ఆడపిల్ల కలిగితే 21 తరాలు తరింపజేస్తాయండి. ఆడవారిని గురించి చెప్తుంటే మీరైనా చప్పట్టుకుంటారు ఏమిటమ్మా? ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. స్త్రీ శక్తి ఎంత గొప్పదో. ఆర్టీసీ బస్సులో ఎక్కడానికి కాదు స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తి ఎంత గొప్పదో వేదములలో మంత్రాల్లో మనకు చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఆ స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అటువంటి కన్యాదాన కార్యక్రమం నయనానందకరంగా సమంత్రకంగా వారు నిజంగా చదువుతుంటే తిరుపతిలో కళ్యాణం జరుగుతుంటే ఎలా ఉన్నదో మళ్ళీ మనం ఇప్పుడు కళ్యాణాన్ని తిరుపతిలో చూస్తున్నట్లే ఉందండి. అంత వైభవంగా ఆ వేద మంత్రములతో చక్కగా ఆ మహాసంకల్ప పఠన చేశారు. తర్వాత జన్మ ప్రాప్త్యర్థం శ్రీదేవ్యాః భూదేవ్యాః కంఠే మాంగళ్య సూత్ర ధారణం కరిష్యే. ఇప్పుడు మగవాళ్ళు చెప్పండి ఆయన. పూర్వోక్త సంకల్పిత ప్రకారేణ దేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య జగత్ అధీశ్వరస్య శ్రీ జనార్దన స్వామినః బ్రాహ్మణ అహర అనుష్ఠాన లోప దోష శాంత్యర్థం దేవస్య యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఆరాధనం కరిష్యే. స్వామివారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు, అమ్మవారికి మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ముందు ఆ యజ్ఞోపవీతానికి మాంగళ్యానికి చక్కగా సశాస్త్రీయంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తల్లులందరూ కూడా 10 కాలాల పాటు పశుకుంకుమలతో విరాజిల్లాలని, అంతకంటే స్త్రీ కోరుకునేటువంటి భాగ్యం ఉండదు, సుమంగళిగా ఉండాలని అలా కోరుకుంటారు కదా. అటువంటి ఆ తల్లిని చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని రుక్మిణి అమ్మవారు కూడా వివాహ వేదికకు వచ్చేటంత వరకు ఆ గౌరీదేవిని పూజించినట్టుగా మనకు ఆ రుక్మిణి కళ్యాణం చెప్తున్నది. నమ్మితినా మనంబున సనాతనులైన ఉమా మహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజించుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిల్ పతిసేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం జరగదుటండి. అటువంటి అమ్మవారికి చక్కగా మాంగళ్య దేవతకు హారతి ఇస్తున్నారు. అందరూ కూడా దర్శించుకొని అమ్మ యొక్క కటాక్షాన్ని పొందండి. మాతా మహారాజీకి జై.
మాంగళ్యాన్ని కట్టబోతున్నారు. మన ఇళ్లలో వివాహం అయితే మమ జీవన హేతున అని చెప్పుకుంటాం. అంటే మన జీవితం సాఫీగా జరగటానికి ఆమె మెళ్ళలో మనం మాంగళ్యం కడతాం. కానీ స్వామివారు లోకరక్షణ కోసం ఆ మాంగళ్యాన్ని అమ్మవారి మెడలో కట్టబోతున్నారు. అమ్మవారి యొక్క పూజా కుంకుమని అందరూ ముత్తైదులు అందరూ చక్కగా ధరించండి. అమ్మవారి కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అందరికి అందేట్టు చూడండి అమ్మా. అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాంగళ్య ధారణ జరుగుతున్న నాయన అందరికి చూపించి ఒకసారి మాంగళ్యాన్ని చూపించారు. మా అందరూ దర్శించుకోవడానికి చూపిస్తున్నారు. మాంగళ్యాన్ని అందరూ దర్శించుకోండి. సకల మంగళములు జరగాలని హృదయపూర్వకంగా స్వామిని కోరుకుందాం. మాంగళ్యం రక్షణ హేతునా గట్టి మేడం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మాంగళ్య ధారణ సుముహూర్త సమయంలో అందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఆనందం ఆనందమాయనే మా జనార్దనుడు పెళ్లి కొడుకాయని, ఆనందం ఆనందమాయనే మా శ్రీదేవమ్మ పెళ్లి కూతురాయని, మా భూదేవమ్మ పెళ్లి కూతురాయని ఆనందంతో తల్లులందరూ పాడుతూ ఉండగా స్వామివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధి అందరికీ కలగటానికి యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు. జై గాయత్రీ మాతకు జై. భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ రాజహంసారూఢాయై రాజ్యలక్ష్మీ చ మంగళం దివ్య ఆనందకర్పూర నీరాజనం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. లక్ష్మీరమణ గోవింద జనార్దన హరి గోవింద గోవింద రమణ గోవింద గోవింద. అక్షతలు అంటే క్షతము కానటువంటివి, నా క్షతము. అందుకని భద్రాద్రి ఆలయానికి మనం తలంబ్రాలు పంపించేటప్పుడు కూడా చాలా పవిత్రంగా గోటితో అలా ఒలిచి నడుము విరగనటువంటి బియ్యమే పంపించాలండి. అందుకని తలంబ్రాల్లో కూడా మనం అటువంటివే వాడాలి. ఎందుకు పనికిరానటువంటి కార్డు బియ్యం ఉన్నాయి కదా స్వామికి పంపించేద్దాం అనుకోకూడదు. అది అక్షతలు క్షతము కానటువంటివి, పవిత్రమైనటువంటివి. తలంబరాలు ఎందుకు వచ్చింది? ప్రాలు అంటే బియ్యము, తలంబరాలు అంటే తల మీద పోసుకునేటువంటి బియ్యం. అందుకనే బియ్యము, ముత్యాలు, పుష్పాలే వాడాలి. కానీ ఇప్పుడు లేనపోయి రకరకాలైనటువంటివి అలా ఏదో ఊదుతారు, ఆ బూడిదంతా మొహాన కొడతారు. అవన్నీ ఎక్కడా శాస్త్రంలో మన పద్ధతిలో లేదు. దేవతా కళ్యాణాల్లో అయినా ఆ విధంగా. ఇందాక చాలా ఆనందం వేసింది. మధ్య ఒక తెర అడ్డంగా కట్టారు. ఆ తెర కూడా ఎలా కట్టాలో మనకు వేదం చెప్పిందంటే తెల్లటి వస్త్రమే కట్టాలట. అంతేగాని అక్కడ రకరకాల చూపులు కలిసిన శుభవేళ ఏదో రకరకాల స్లోగన్స్ రాస్తున్నారు ఇప్పుడు. కానీ అక్కడ ప్రధానంగా భగవంతుని యొక్క నామాన్ని అలా పెట్టి తెల్లని వస్త్రంతో మా జగన్నాథాచార్యులు వారు జరిపించడం నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే సాంప్రదాయాన్ని పాటించి ఆ పద్ధతితోనైనా దైవ కళ్యాణాలు చేయడం. అలా చేస్తున్నటువంటి మన అర్చక బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మన గ్రామంలో ఇటువంటి వైభవం జరుగుతున్నందుకు ఆనందపడాలి. సశాస్త్రీయంగా చక్కగా నయనానందకరంగా కళ్యాణం జరుపుకున్నాం.
ఈ ప్రయాణాలు చేయడం, ఈ చెప్పడం అనేది సాధ్యం అవుతుందా? మీ అందరి యొక్క ఆశీస్సులతో, పెద్దల యొక్క అనుగ్రహంతో అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం భాగ్యంగా భావన చేస్తూ, ఈ కొల్లిపర గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నాకు, ఎందుకంటే చాలా శ్రద్ధగా భక్తిగా వినేటువంటి వారు, ప్రతివారు వచ్చి అయ్యా ఇందాక చెప్పిన మాటలు కొద్దిగా మాకెంతో ఆనందం కలిగిందని మీ భావం వ్యక్తం చేస్తుంటే మాకు కావాల్సింది అదే. అందరూ ఆనందపడటమే కావాలి. చాలా వైభవంగా కళ్యాణం జరిగింది. ఇక తలంబ్రాల కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకుందాం. జానక్యాః కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః స్వస్తాః శ్యామలకాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ప్రతి శుభరేఖలోనూ ఈ కళ్యాణ తలంబ్రాల శ్లోకం వేసుకునేవాళ్ళం. మంగళ మహత్తని శ్రీశ్రీ అని ఉండేది. అటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని వైభవంగా దర్శించండి అందరూ కూడా. బిడిగిడి తలంబ్రాల పెళ్లి కూతురు, బిడిగిడి తలంబ్రాల పెళ్లి కూతురని ఆనందంగా అన్నమయ్య గారు మరి ఈ సందర్భంలో ముందుగా మా అందరి తరఫున దేవాలయ ప్రధాన అర్చక స్వామి వారు, అలాగే మిగిలిన అర్చక బృందము, దేవాలయ అర్చక బృందం అంతా కూడా మనందరి శ్రేయస్సు కోసం స్వామివారి తలంబ్రాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యాముకే తయామాసగం సుషామసి శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లాలితానందలోకాయ లసిద్దివ్య విభూతయే రాజహంసాదిరూఢాయై రాజ్యలక్ష్మ్యైస్తు మంగళం. నమస్కరోమి. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి. బోలో జనార్దన భగవాన్ కి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం మృతకం సత్యం వరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. అనంతరాయ సర్వస్తోమోదరాత్రవత్తమహద్భవతి సర్వస్యాప్నై సర్వస్యై సర్వమేవ జయనాప్నోతి సర్వం జయతీం అస్య దేవదేవస్య అనంతభోగోస్తు తథాస్తు. స్వామినః దివ్యచర్షీభూనీలాసైర్జనార్దన స్వామినః దివ్యచరణారవిందయోః సువర్ణ దివ్యమంత్రపుష్పాణీం సమర్పయామి. యాని యాని చ పాపాని రాజా రాష్ట్రగ్రామయమానాచార్యార్చక పరిచారకాభివృద్ధిరస్తు. అస్మిన్ కొల్లిపర గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వే అందరూ కూడా మమ అనుకోండమ్మా.
నీకు గోత్రాలు పేర్లు చెప్పుకోండి మనసులో. అందరూ కూడా భక్తులందరూ కూడా మమ అని చెప్పుకుంటే ఈ ఫలితం అంతా మనందరికీ కూడా స్వామి అనుగ్రహిస్తారు. అన్యథా నాస్తిత్వమేవ శరణం మమ అనుకోండి అందరూ కూడా. శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన పాహి మాం రక్ష మాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. నమస్కరోమి. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి బోలో జనార్దన భగవానుకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.